ఇటుపక్క కూడా చక్కగా కాలుతుంది తీసేది తీసేసి నెక్స్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్. ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న ఈరోజు మనము పొంగనాలు చేసుకుందాం. నాన్న అది ఎలా చేయాలనో చూస్తాం. ఓకే, ఈ కప్పుతోన 3 కప్పులు రైస్ నాన్న. ఇవి రేషన్ బియ్యం. ఏం చేద్దాం, ఇలా వచ్చేస్తాం. 3 కప్పుల రైసు, 1 కప్పు మినప్పప్పు, 1-2 స్పూన్లు శనగపప్పు, 1/2 స్పూను మెంతులు నాన్నవి, 1 స్పూను సగ్గుబియ్యం. ఇవన్నీ ఏం చేద్దాము, శుభ్రంగా కడిగి ఒక 2-3 సార్లు కడిగి అటుకులు వేసి ఉదయం నానబెట్టి నైట్ మిక్సీ చేసుకుందాం. మిక్సీ చేసుకొని పిండి అలాగే పెట్టి ఉదయం పొంగనాలు వేసుకుందాం. ఈరోజు మార్నింగ్ నానబెట్టి నైట్ మొత్తం అలాగే పెట్టి బ్రేక్ఫాస్ట్కు పొంగనాలు వేసుకుందాం. ఇవి కడిగి నానబెట్టేస్తాం. ఇవన్నీ నానేసుకున్నాం. మినపప్పు, శనగపప్పు, సగ్గుబియ్యము, బియ్యం అన్నీ నానబెట్టుకున్నాం కదా. మంచిగా శుభ్రంగా కడిగి ఈ అటుకులు వేసి ఒక 6-7 గంటలు నానబెడుతున్నాం. నానబెట్టి మిక్సీ చేసి నైట్ అలాగే పెడదాం. మార్నింగ్ పొంగనాలు వేసేసుకుందాం. ఓకే, మనం పిండి మిక్సీ చేసుకొని నైట్ మొత్తం అలాగే పెట్టినాం. చక్కగా పొంగింది. ఇప్పుడు ఏం చేద్దాము, పొంగనాలు చేసుకుందాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్ 2 ఆనియన్, కొన్ని పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నాం, కొద్దిగా జీరా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా అల్లం తురిమి వేసుకోండి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేయాలి నాన్న. ఇప్పుడు ఏం చేద్దాం, మనము ఈ పిండి మనకి ఎంత అవసరం ఉంటే అంత పొంగనాలు చేసుకుందాం. ఇందులో సగం తీసుకుందాం, మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టి దోశ కూడా వేసుకోవచ్చు నాన్న. దీంతో చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఆనియను, పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా ఆయిల్ వేసి వేయించుదాం నాన్న. ఈ వేయించే లోపల ఒక చిన్న మంచి మాట చెప్తా వినండి నాన్న. అదే మీకు ఒక మంచి మాట చెప్తాను. అదేంటంటే, బంధాలు అనేవి బాధ్యతగా ఉండాలి తప్ప భారంగా బాధగా అనిపించకూడదు. ఏదైనా బంధంలో ఆత్మీయత, అనురాగము ఉండాలి కానీ అహంకారం, ఆగ్రహం, అవివేకం ఉండకూడదు. బంధాలను నిలబెట్టుకోవటానికి డబ్బే ఉండక్కర్లేదు, మంచి మనసు ఉంటే చాలు. ఇది మంచి మాట నాకు. ఫ్రై చేసిన మనం బాండ్లు పెట్టుకొని కొద్దిగా ఆనియన్ ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఆయిల్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేద్దాం. మనం కట్ చేసుకున్న ఆనియన్ లైట్గా ఫ్రై చేస్తాం. ఆనియన్, పచ్చిమిర్చి కొంచెం ఫ్రై చేస్తాం. కొద్దిగా లైట్గా వేసుకుందాం, ఎక్కువ అవసరం లేదు. సాల్ట్ వేసేసుకున్నాం. మనము పొంగనాలు సరిపోయేటంతా వేసుకుందాం. ఏమైనా తక్కువ అనిపిస్తే తర్వాత వేసుకోవచ్చు. బాగుంటాయి పొంగనాలు, ఒకసారి ఫ్రై చేయండి. కొద్దిగా ఫ్రై అయింది కదా, పసుపు వేసుకోండి. పసుపు, కరివేపాకు వేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీకు అల్లం ఉంటే అల్లం కూడా తురిమి వేసుకున్నాను, బాగుంటుంది. కొద్దిగా కలిపి ఇది 1 నిమిషం ఫ్రై అయిపోయింది కదా. ఇది ఏం చేద్దాం, పిండి వేసుకున్నాం. పొంగనాల పెన్నం పెట్టుకున్నాం, పిండి వేసుకున్నాం.
ఏం చేద్దామని కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇది కలిపేసుకున్నాం మంచిగా. వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దాము, పొంగనాల గన్నం పెట్టుకొని ఆయిల్ వేసేస్తాం. ఫస్ట్ టైం కొద్దిగా ఎక్కువ పడుతుంది, నెక్స్ట్ అంత పడుతుంది, లైట్గా వేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేద్దాం, మనం కలుపుకుంటుంది పొంగనాలు వేసేస్తాం. మొత్తం వేసేసుకొని ఇప్పుడు ఏం చేద్దామన్నా కొంచెం స్టవ్ మీడియంలో కొద్దిగా మీడియంలో పెట్టి ఏదైనా బాగా వేడిన నిమిషంలో చక్కగా కాల్చేస్తాం. మూత పెట్టేస్తాం. ఓకే, పొగలాగా తిప్పేసుకుందాం. అన్నీ ఇలా తిప్పేస్తాం. కొంచెం స్టవ్ మీడియంలో పెట్టాలి. ఓకే, ఇలా ఇటుపక్క కూడా చక్కగా కాలుతుంది. తీసేసి ఇప్పుడు నెక్స్ట్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఎక్కువ పట్టాలి మనకు. మనకి ఎన్ని అవసరం ఉంటే పొంగనాలు బ్రేక్ఫాస్ట్ రెడీనా. నైట్ డిన్నర్ కూడా చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంది. నన్ను పొంగనాలు చూసారా ఎంత బాగా వచ్చినాయి, మంచిగా స్మూత్గా చాలా చక్కగా వచ్చింది. దానికి టమాటా పచ్చడి, టమాటా పచ్చడి మీకు ఒక యూట్యూబ్లో కూడా ఒకటి పెట్టినాను మీకు, చూడండి. టమాటా పచ్చడి పొంగనాలు సూపర్ ఉంటాయి. కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఎలా ఉందో ఒకసారి మా సార్ టేస్ట్ చేస్తాడు. ఇదేనా పొంగనాలు కూడా చక్కగా లోపల నుంచి చక్కగా ఉడికింది. చూసారు, చాలా సూపర్ ఉన్నాయి. స్పంజ్ లాగా చాలా బాగున్నాయి. ఒకసారి మా సార్ టేస్ట్ చేసి చెప్తాడు. పొంగనాలు చాలా మంచిగా ఉన్నాయండి, నోటికి రుచిగా ఉన్నాయి. ఈ పొంగనాలు టమాటా చట్నీ కాంబినేషన్తో మీరు తిని చూడండి, చాలా బాగుంది. పొంగనాలు తయారు విధానం అంతా మీకు తెలుసు కదా, ఇది ఒకసారి చేసుకొని చాలా బాగుంది.